ఆరంచిని ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వం మారింది. చాలామంది జర్నలిస్టులు కొంతమంది పోరాటం చేసిరు. వాళ్ళందరూ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. మీలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిరు. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది చాలా మంచి పరిణామం అండి. ప్రజలు మార్పు కోరుకున్నారు. నిశ్శబ్ద ఓటింగ్ తోటి ఏంటో చూపించారండి. ఇప్పుడు ప్రజలు నాయకులు గమనించాల్సింది ఏంటంటే, నాయకులు తప్పు చేస్తే ప్రజలు క్వశ్చన్ చేయాల్సిందే, తప్పనిసరి ప్రశ్నించాల్సిందే, నిలదీయాల్సిందే. ఇది ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే, నాయకుడు ఎలా ఉండాలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు చూపించారు, మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు చూపించారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళని మనం చూసాం, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళని చూసాం. మనం నాయకుడు ఎలా ఉండకూడదో కూడా కేసీఆర్ని చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక అద్భుతమైన తెలంగాణ సామ్రాజ్యాన్ని చూస్తుండగా మా కళలన్నీ కూడా కళల్లాగా కరిగించే విధంగా తయారు చేశాడు. బట్ ఏదో విధంగా మేము దరిద్రం పోయిందని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. బట్ వాళ్ళు ఇంకా కొన్ని ఆశలతో దింపుడు గల ఆశలు లెక్క మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారితో, దేశపతి శ్రీనివాసరావు గారితో, మన కూడా మన ఇంకొక కవి గారు ఉన్నారు కదా, ఆయన గారితో కూడా, వెంకన్న గారితో కూడా మాట్లాడిస్తున్నారు దళితులతోటి. ఇది ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు అవన్నీ పక్కన పెట్టండి. అవి కొద్ది రోజులు అయిపోయింది. అది మీరు ఒక 10 ఏళ్ళు పరిపాలించారు. మీకు మీ అసమర్థత బయటపడ్డది, మీ అప్పులు బయటపడ్డాయి, ఏదో చూస్తూనే ఉన్నాం. మీరు సంపద సృష్టించేది ఎక్కడ జరిగింది ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో? ఇంకా సిగ్గు లేకుండా అసెంబ్లీలో చెప్తున్నారు ఆయన గారు, కేటీఆర్ గారు, మీ సంపద సృష్టించే ఉంటాడు. సంపద ఏంటంటే నువ్వు సృష్టించేది ఏంటి? ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకుని ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కొంటాడండి, ఐఫోన్ కొంటాడు. అది నీ 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 ప్రతిభ ఎట్లయితుంది? నీ ప్రతిభ చూపించావు కదా. మేడిగడ్డలు ఏం జరిగిందో ఇప్పుడు ఇంకో కొత్త విషయం అండి. మేడిగడ్డది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చేయలేమంటున్నారు. మరి అది మెగా కిషన్ రెడ్డి చేస్తాడా, ఉన్న మేజర్ కాంట్రాక్టర్, లేకుంటే ఈయన గారు చేస్తాడా? ఏది గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారా? అదే చిన్నగా విషయం ఏం కాదు కదా. 1,51,000 కోట్లు జరిగినటువంటి విషయాన్ని మీరు ఇలా మాట్లాడగలుగుతారా? దాంతో అన్ని తప్పులని చేయాల్సినవి చేశారండి. 10 ఏళ్ల పాటు అబద్ధాలు ఆడాల్సినవి ఆడేశారు. ఇక ఇప్పుడు చూడాల్సింది ఏం లేదండి. ఈ ప్రభుత్వాన్ని గురుస్తాం, ఆ ప్రభుత్వాన్ని గురుస్తాం, ఇలాంటివన్నీ సొల్లు కబుర్లు చెప్పమాకండి. ఈ బట్టబజ మాటలు వద్దు. మీరు దోచుకున్నదంతా బయట రావాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అవినీతి బయటికి తీయకుండా ఉంటే ఎలా బయటికి తీపించాలో కూడా మా దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయండి. మేము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వెలువిషయంగానే ఉంటాం. ఎందుకంటే 10 ఏళ్ళు బాధపడ్డాం అటేపు. డెఫినెట్గా మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఏమేమి పొరపాటు జరగకుండా ఉండాలో కూడా మేము చెప్పాల్సినంత వరకు మేము చెప్తూనే ఉన్నాం అన్ని వైపుల నుంచి. ఆనంద్ గారు, మీరు అంటున్నారు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి అంతా వెలికి తీయాలన్నట్టు కూడా. అట్లాంటి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం చేయకపోతే ఇప్పటివరకు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాము, పలానా అనేటువంటిది, అంటే ప్రాజెక్ట్స్ పైన కావచ్చు, కొన్ని విద్యుత్ సంస్కరణకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో కావచ్చు చేస్తామంటున్నారు సిట్టింగ్ జడ్జితో. ఒకవేళ అది ముందు పడపోతే డెఫినెట్గా సిట్టింగ్ జడ్జి అంటేనే ఆ విచారణ డిఫరెంట్గా ఉంటుంది. మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది ఎలా ఉంటుంది? ఏ అధికారికి అధికారి మడుగులొత్తే విధంగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎప్పుడైనా సరే. అది వాళ్ళని తప్పట్లేము. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ బానిసలాగా పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు సిట్టింగ్ జడ్జి అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉంటాడు. ఆయన రికార్డ్ చేసే ప్రతిదీ కూడా ప్రతిరోజు ఉంటుంది కోర్టులో, అది ఎంక్వైరీ ఉంటుంది ప్రతిరోజు కూడా. అందుకని దాంట్లో వీళ్ళు దొంగలు దొరకాల్సిందే. అయితే టీఆర్ఎస్ నాయకులకు ఉన్న అవగాహన లోపం ఏంటంటే, ఆ కుటుంబంలో నలుగురికి కొంత అవగాహన ఉంది. వాళ్ళు స్కాములు చేసే అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా డమ్మీలే. దాంట్లో ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడో తెలియదు. అసెంబ్లీలో కూర్చొని నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఒక నోరు జారాడు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టుకొని న్యాయ విచారణ అన్నాడు. సరిపోయింది కదా. ఇక న్యాయ విచారణలు అన్నీ బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండి. సాక్ష్యాలు ఉన్నబట్టే మమ్మల్ని అరెస్ట్ చేసింది. మేమన్నా ఎక్కడ దోచుకున్నాం మీ లెక్క? లేదంటే మీలాగా మీకు కబ్జాలు పెట్టినావా? సిగ్గులేని పనులని చేశారు. జర్నలిస్టులందరినీ జైల్లో పెట్టారు, కిడ్నాపులు చేశారు. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళ ముందా వీళ్ళకి ఏం లేదండి. వీళ్ళకి అవగాహన లేదు. సంపదని పెంపొందించడం అన్నది వేరే కోణం. అసలు వీళ్ళకి సంపదను పెంపొందించే ఒక్క కోణం చూపించమనండి. మేము కట్టిన మేడిగడ్డ పోయి తగలబడ్డది అక్కడ. మిగతా అన్ని ఇష్యూస్లో ప్రతిదీ కుంభకోణమే. ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో బయటపడ్డది ఏంటి? 81,000 కోట్లు బకాయిలు. అంటే సిగ్గు అనిపించట్లే? ప్రభుత్వంలో ఉండి చేయాల్సిన పని ఏంటంటే సంపదను సృష్టించాలా, కొత్త ఉద్యోగాలు సృష్టించాలా. వీళ్ళు టెక్నాలజీ పేరుతో ఏం చెప్తున్నాడు ఐటీ మంత్రి గారు, గతంలో ఉన్న మాజీ ఐటీ మంత్రి గారు ఏం చెప్తున్నాడు ఆయన గారు? మేము చాలా ఐటీలు సంపద సృష్టించాము ఇదో చెప్తున్నాడు. ఐటీ అంటే ఏంటంటే అది కేవలం సమాచారాన్ని పెంపొందించుకోవడానికి పనికొచ్చే జాబులు వేరండి. ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చే ఆర్థికపరమైనటువంటి స్థితిపరచడం వేరు. ఇక్కడ ఇవన్నీ కొనాలి. ఇవన్నీ ఆలోచించి తిరిగి వాళ్ళకి ఎక్కడిది ఎక్కడా లేనటువంటిది. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనటువంటిది. మీ ఇంట్లో ఒక ఆడ కూతురు వెళ్ళిపోయి ఒక లిక్కర్ స్కామ్ చేసే సిగ్గు అనిపించట్లే? కొత్త ప్రభుత్వం ఏర్పడైంది. కొత్త ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? కొత్త ప్రభుత్వం ఏర్పడైంది ఏం చెప్తారు? డెఫినెట్గా ఒక మంచి వాతావరణం వచ్చిందండి. డెఫినెట్గా వీళ్ళకి కొంత టైం ఇద్దాం మనం.
ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు టైం ఇద్దాం. ఇప్పుడు ఫస్ట్ 6 నెలలు అయితే ఎలక్షన్ టైమే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆల్రెడీ సింగరేణి ఎన్నికల్లో పార్టీ గులాబీ పార్టీ ఏదైతే ఉందో జెండా ఎత్తేసింది. ఇంకా అక్కడ నుంచి పార్లమెంట్ ఎన్నికలు కూడా వీళ్ళు ఫేస్ చేయడం కష్టమే వీళ్ళకున్న పరిస్థితుల్లో. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు మాకు చాలా సీట్లు వస్తాయని. అది అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ స్వీప్ చేస్తుందండి. దిస్ ఇస్ నోట్ చేసే పాయింట్ అన్నట్టు. ఇది డెఫినెట్గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేయబోతుంది. దాంట్లో ఎలాంటి బేసేజాలు రేపు కొన్ని కార్పొరేషన్లో కూడా మార్పులు జరగబోతున్నాయి. అది కూడా కాంగ్రెస్ కైవసం పోతుంది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య నడిచే అవకాశం ఉంది. ఇది ఒక విధంగా పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఒకవేళ జరిగే 4 నెలలకు 5 నెలలకు జరిగితే దాని తర్వాత 3 నెలలకి టీఆర్ఎస్ పార్టీలో చిలుకలు వస్తాయి. డెఫినెట్గా ఆ 2 పార్టీల చిలుకలు వస్తాయి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉండే పదవులు కూడా కోల్పోయే అవకాశం ఉందండి. డెఫినెట్గా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఇంత ముందు కూడా వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్పాను గతంలో ఓడిపోతారని. అప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. డెఫినెట్గా మంచి వాతావరణం ఉంది ప్రస్తుతానికి. అయితే వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం, ఒక 1 year వరకు మంచి వాతావరణంలో మంచి జరిగే అవకాశం ఉంది ప్రజలకండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఇది ఇక్కడ ఆల్ ఇండియా జర్నలిస్ట్ వర్కింగ్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఎంత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేశారు కొత్త ప్రభుత్వానికి.